హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా విషయాలు మీతోని మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు చూస్తారు కదా, గడప మొత్తం పెట్టిర్రు, కానీ ఇక మట్టి గదంతా అయితే అక్కడ సెట్ చేసిర్రు. మా వరలక్ష్మి నుండి పువ్వులు తీసుకురావాలి, ఇక్కడ అంటే చాలా రేట్ చెప్తారు, అక్కడికి వెళ్ళి తీసుకురావచ్చు కదా అంటే సరే అని మోంజా మార్కెట్కి అయితే వెళ్ళాను. పువ్వులు ఎంత అన్నా అని అడిగాను. 50 రూపాయలు కిలో అన్నారు. పక్కన పువ్వులు 100 రూపాయలు కిలో, ఎర్ర పువ్వులు. సరేలేరా, నేను మా అశోక్ వెళ్ళినాము. వెళ్ళి మామ లోపలికి వెళ్ళి ఇంకేమైనా చూద్దాంరా, ఇంకా వేరేవి ఏమైనా ఉంటే చూద్దాము, ఎంత ఏమేమి రేట్లు ఉన్నాయి అని కనుక్కుందామని పోతే చామంతి వచ్చి 280, 350. ఈ పక్కన సైడ్ ఉన్నాయి చూడు, అవి 160 రూపాయలు కిలో. సో ఇది పాతకాలందండి, ఇది బ్రిడ్జి లాగా ఉంది చూడండి. నేను కొద్దిగా ఆశ్చర్యం వేసింది, అందుకని కొద్దిగా వీడియో తీసినాను అంతే. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు అయితే చాలామంది మ్యారేజ్ బ్యూరో కన్నా ఇంకొకటి సంథింగ్ మ్యారేజ్ బ్యూరో అంటున్నాను, సారీ, ఇంకే దానికైనా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డెకరేషన్కి ఇక్కడే వచ్చి ఆ డెకరేషన్ పువ్వులు మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లోనే డెకరేషన్కి సంబంధించిన కొన్ని పువ్వులు మనకి దొరకడం జరుగుతుంది ఇక్కడ. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇక్కడ మనకి నార్మల్గా చామంతి, మల్లెపూలు ఇవి మూర ఒక 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది. ఈ 3 కనిపిస్తున్నాయి కదా, ఈ రెండేమో 30 రూపాయలు. ఈ లాస్ట్ అక్క వెతుకుతుంది చూడు, అది ఏమో ఎంత అన్నది 50 రూపాయలు ఏమో అనిండే. పావు కిలో మీదనే ఇస్తుర్రు. బాగానే, నాకు తెలిసిన వరకు అయితే ఇక్కడికి వెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇంకా లాస్ట్కి మల్లెపూలు ఇప్పుడైతే సీజను. సో అమ్మవారికి శుక్రవారం అయితే మల్లెపూలు ఇట్లా మా వైఫే అలంకరణ చేస్తుంది, అంటే అల్లి ఆమెకు అలంకరణ చేస్తుంది. సో మొత్తం కాస్ట్ వచ్చి పువ్వులకి 200 వరకు అయిందండి, అంటే 180 రూపీస్ వరకు అయింది. ఇంటికి వచ్చే లోపలికి మా వరలక్ష్మి ఇలా ఫోటోలన్నీ ఊదించి ఆ ఫోటోలకి బొట్లు పెట్టుకుంటూ అడిగాను, ఏంది అంటే చాలా రోజులు అయింది కదా ఫోటోలు మళ్ళీ ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు కదా అంటే, సరేలే నువ్వు చేసుకోను, ఇష్టం నేను ఏమనలేదు. నాకైతే ఒకటి అనిపించింది భయ్య, నేను ఇంటికి పోయే లోపలికి ఏమంటారులే వరలక్ష్మి, ఇంకా హ్యాపీగా ఏదో ఒక పూజ చేసేసిన తల్లే, పూలు లేట్ అయినాయి కదా అని అనుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళే లోపలికి ఇంకా మొత్తం అవన్నీ క్లీన్ చేసి, నిజంగా ఆడవాళ్ళు వాళ్ళు చేసిన కష్టం మనం చేయలేము. మనం ప్రతి దానికి మనము ఒకటైతే వాస్తాం, ఇంట్లో ప్రతి దానికి వాళ్ళకి సాయం చేసే టైంకి చిరాకు పడుతుంటాం. కానీ మనం బయట మనీ కోసం వాళ్ళు ఏం చెప్పినా మనం చేస్తాం. వాళ్ళు ఆ చెత్త తీసి అక్కడ ఏమన్నా చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఏమన్నా చేస్తాం. ఎందుకో ఇంట్లో చేస్తే ఏమవుతుంది అనే ఒక ఉద్దేశం. నేను చేస్తున్నా, కొద్దిగా చేస్తే కొద్దిగా చేయను. ఇప్పటికీ చిరాకే ఉంటుంది. ఈ కొన్ని రోజుల్లో ఎందుకేమో ఈ మధ్యకాలంలో చిరాకు ఇదంతా ఉండడం వల్ల ఈ వీడియోలు చేయలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. కానీ ఒక మంచి వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా సొంతంగా ఒక చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ షార్ట్ వీడియో లాగా, అంటే కామెడీ కాకోకుండా లైఫ్లో జరిగే కొన్ని విశేషాలతోని కొద్దిగా వీడియో అనేది ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది. ఎడిటింగ్కే నాకు చాలా టైం అవుతుందండి, చాలా అంటే చాలా టైమే దొరకలేదు. వీడియో తీసి మాట్లాడదామనంత టైం బి ఉండలేదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మేము ఒక మంచి కాన్సెప్ట్తో మీ దగ్గరికి వద్దామని మా ఒక చిన్న తపన. ఎందుకంటే ఎవరో వీడియోలు, ఎవరిదో కంటెంట్తో మేము షార్ట్ వీడియోలు చేయడం వల్ల మాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో అలా రాకూడదు అంటే మా ఓన్ కంటెంట్తో జర మెల్లగైనా గ్రోత్ అవుతాం. మానిటైజేషన్ అయితే అయ్యి రీఅప్లై అయిపోయింది. సో అలా రాకూడదంటే మనం రీకరెక్షన్ చేయించుకోవడం బెటర్ అని నా ఓన్ కంటెంట్తో చేద్దామని 2-3 చెప్తే, ఒకరేమో వాళ్ళు ఉంటే బెటరు, ఒకరేమో వీలుంటే బెటరు, ఇంకొందరేమో వాళ్ళుంటే నేను రాను,
అనే మాటలు అయితే వస్తున్నాయి. ఇంకొకరికి ఏమో ఇట్లా అంటే ఒక చిన్న షార్ట్ ఫిలిం, ఒకవేళ ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చింది అనుకోండి, 100% మంచి వీడియో వైఫ్ అండ్ హస్బెండ్ మీకు రిలీజ్ చేస్తానని అనుకుంటున్నాను. మొత్తం కలిపి 150 రూపాయల్లో మనకి వారం సరిపడే పువ్వులు వచ్చినాయి. ఎందుకు తెచ్చినానంటే ఒకటే రీజన్, ఏం లేదు. మనం ఇక్కడ కొనే దగ్గర మాత్రం చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. 10 రూపాయలు అమ్మేది 20 రూపాయలకి అమ్ముతారు, 20 రూపాయలు అమ్మేది 30 రూపాయలు. అంటే వాళ్ళు బతకాలి ఓకే, పండగలకి పబ్బాలకి అంటే ఓకే. మిగతా టైంలో మేము బతకాలి, మాకు కావాలి, మాకు ఇంత కావాలి, మాకు ఇంత అయితేనే ఇస్తామని కొంతమంది ఆర్గ్యూ చేయడం వల్ల నేనైతే ఇట్లా మోంజా మార్కెట్కి వెళ్ళి ఇట్లా పువ్వులు అయితే తెచ్చుకున్నా. మాకంటే హైదరాబాద్ దగ్గర ఉంది. ఊర్లలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఊర్లలో మనలాగా పూజలు చేయలేరు. ఎందుకు తెలుసా, ఎప్పుడు పొలం పని, ఇంటి పని, చిలకల పని, ఆవుల పని అదే ఉంటుంది వాళ్ళకి. నేను ఊర్లలో పోయి చూసినా కదా, పర్టికులర్గా మన హైదరాబాద్లో పూజ చేసినట్టు ఊర్లలో అస్సలు చేయరు. ఊర్లలో చేస్తే ఒకవేళ ఎట్లా చేస్తారు తెలుసా మమ్మీ, పండగలకి జాతరలకి అప్పుడే వాళ్ళ అమ్మవార్లు దేవుళ్ళు గుర్తుకొస్తారు. ఇక మిగతా టైంలో అంత ఈజీగా రారు, చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. అది ఫ్రెండ్స్, ఇది ఎవరిని ఉద్దేశితం కాదు. నేను మొన్న చూసిన మూమెంట్ని బట్టి ఎవరింట్లో ఎక్కువ పూజ చేసే బదులు ఎక్కువ శాతం అయితే చేయని వాళ్ళ ఇంట్లో ఎక్కువ కనిపించినాయి నాకు. 100లో ఒకరో ఇద్దరో ముగ్గురో చేస్తారు, అందరు చేయరు. సో అది ఫ్రెండ్స్, మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈరోజు అందులో చెరువు గట్టుకు పోతున్నా. కొద్దిగా వీడియో అనేది లేట్ అయిపోతుంది కదా, ఏమనుకోకండి భయ్య. అంటే అది ఎడిటింగ్ చేసి కొంచెం నేను డిస్టర్బ్లో ఉన్నా. ఏం చేద్దాం, ఏం చేయాలో అర్థమవుతలేదు. కరెక్ట్ టైంకి నాకు ఇట్లనే కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సరేలే, మనం ఏం చేద్దాం, మన చేతిలో ఏముందబ్బా, మొత్తం అంతా దేవుడు లీల అనుకుంటా అంతే. మా వరలక్ష్మి చూడు, తాంబేలికి మొత్తం ఇట్లా కాళ్ళకి బొట్టు పెట్టింది మొత్తం. ఏమైంది డల్లుగా ఉన్నావు? రేపు చేస్తా పాటు. ఇప్పుడు టిఫిన్ లేకపోతే తినావా? అట్లా ఉంటుంది మనతో. చాలా బాగా చేసినావు. ఇది పొద్దుగాల రైసా? రాత్కా అన్న, రాత్రి తిండి తింటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం, ఇంకా లావు అవుతాం. నన్ను లావు కానీ ఇంకా మేము బక్కగా అవుదామని ఎక్సర్సైజ్ చేస్తా, మేము లావు కానీ ఎక్సర్సైజ్ చేస్తా. అందరు తిడుతుర్రు బొర్రా అని. ఇంకేం రావాలా ఫ్రెండ్స్? నేను చెరువు గట్టుకు వెళ్తున్నానని మా వరలక్ష్మి నైట్కి ఏం తింటావో అని కొద్దిగా భయపడి 1 గంటలకు నేను బయలుదేరుతాను హైదరాబాద్ నుంచి అయితే. ఎందుకంటే ఆడికి వెళ్ళే పైకి 4-5 అవుతుంది, అప్పుడు ఎండ తక్కువ అవుతుంది కదా. సరే, ఈ అంబాలా అయితే తీసుకొని పో. అంబాలా ఎందుకంటే వేడిని తగ్గిస్తుంది, ఆ ఎండ దెబ్బ నుంచి కాపాడుతుందని ఒక చిన్న ఆశతో అయితే మా వరలక్ష్మి చేసింది. ఎంత ప్రేమ ఉంటే ఈ అంబాలా చేస్తుంది అంటారు చెప్పండి. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా చేసిన తర్వాత ఏమంటుందంటే, దీంట్లో కొంచెం నాకు కావాలా, నేను తాగద్దా అని అంటుంది. ఒకప్పుడు రాగి అంబల అంటేనే ఇష్టం లేదు మా వరలక్ష్మికి. ఇప్పుడేమో అంబల నేను తాగుతా, నేను తింటా, నేను చేస్తా అని అంటుంది. ఎంత మార్పు వచ్చిందమ్మా అంబలలో. ఎందుకు ఇష్టం వచ్చింది మమ్మీ? బాగుంది టేస్ట్. పెరుగు కోసమా? ఏం లేదా? ఆరోగ్యం లాభాల గురించి ఏం లేదా? ఎక్కువ తాగితే సర్ది కూడా అవుతుంది. వెదర్ కూల్ ఉన్నప్పుడు అంబలి ఇది ఎండాకాలం అయితే మనకు ఒక మంచి మెడిసిన్ లాగా, ఆరోగ్యానికి హెల్త్ లాగా. ఇంకా చెప్పాలంటే ఇది తాగడం వల్ల మనకి ఆకలి ఎక్కువ వేయదు.
మమ్మీ తాగుతున్నావు కదా, ఆకిలి వేసిందా మమ్మీ నీకు? తక్కువగా బక్కగా అవుతున్నావు ఈ మధ్య, ఎందుకంటావు? అంబల్ తాగుతున్నా. అంబల్ తాగేనా? అది ఫ్రెండ్స్, అది అంబల్ తాగితే ఆకలి అవుతలేదు, తిండి తింటలేదు. నువ్వు అన్నావు బక్క. అది ఫ్రెండ్స్, బక్కగా కావడమే బెస్ట్. ఎందుకంటే లావు ఉంటే అన్ని రోగాలు మన చుట్టూ ఉంటాయి. అదే బక్కగా ఉంటే ఏ రోగాన్నైనా తరిమి కొట్టచ్చు. నా సజెషన్. ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఓకేనా భయ్య? ఎల్బీనగర్ చూస్తారా అబ్బా, మస్తు మాడిఫై అయిందబ్బా. నేనే పరిచయం అవుతున్నా, వామ్మో ఇంత మాడిఫై అయిందా. మస్తు అయిందబ్బా రోడ్. చూడా తాగుదాం. మా ఎట్లుందిరా? సాల్ట్ ఇచ్చే బ్రో. బస్సు దిగినాం. చెరువుగట్టు ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఇది కమాన్, ఇది ఎంట్రన్స్. అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు, లోపలివి అమ్ముతారు. అక్కడ కనిపిస్తుందా? ఆడనే చెరువుగట్టు. మా బావ ఏడున్నాడేమో, మా బావ అశోక్ వచ్చిండే. గాలి గంధర్ రెడ్డి ముంజలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేమైతే ఇంకా చెరువుగట్టుకైతే వచ్చామండి. బాబా అసలు ఇంత పబ్లిక్ ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ పబ్లిక్ అయితే ఏం లేదు. కొద్దిగా అయితే మేము చాలా అంటే చాలా ఫ్రీ అయినాం. దాని తర్వాత ఏంటంటే అయితే ఇంకా మేమైతే ఇట్లా వెళ్తుంటేనే అప్పటికి మొత్తం అదేమంటారు, వర్షం అనేది మొత్తం మబ్బు అయితే స్టార్ట్ అయింది. వీధులు గాలులు. మేము ఇట్లా చెరువుగట్టు ఇట్లా దిగంగానే అక్కడి నుంచి అయితే ఎండలు అయితే లేవు. నడుచుకుంటూ అయితే మేము వస్తుంటేనే కొద్దిగా చాలా అంటే చాలా రోజుల తర్వాత నేను మెట్లు ఎక్కడం వల్ల కొద్దిగా ఎక్కలేకపోయినానబ్బా. చాలా అంటే చాలా పెయిన్ అయింది. ఇంకా మీదికైతే ఎక్కినాం. చూస్తున్నారు కదా వీధుల గాలుల వల్ల చాలా అంటే అరే ఏంటి ఇంతగానం గాలి, ఎక్కడ ఎప్పుడు లేనిది ఇంతగానం ఏంది అంటే హైదరాబాద్లోకి చాలా వర్షం పడుతుందంట, స్టార్ట్ అయిందంట. సో ఇక్కడవి చాలా వరకు అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం. మేబీ ఇక దర్శనానికి చాలా దగ్గర వచ్చినాము. సో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి భయ్య. ఇంకొక విషయం ఏంటంటే ఇక గుండం చూస్తుర్రా, ఇది గుండం. ఇది అంటే ఇది తెలిసిన వాళ్ళకంటే ఏం చెప్పలేము, కానీ తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకప్పుడు ఇదంతా గోపురం లేకపోతుండే, ఆ ఎల్లో కలర్వి లేదు, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా గ్రోత్ అయింది. నేను ఎప్పుడో ఏదో సంవత్సరం అయిందేమో, అప్పటి నుంచి అయితే రాలేదు. ఇది పరశురాముడు కాలు పెట్టిన గుండం అది. సో అందరూ అక్కడ స్నానం చేసుకొని పరశురాముడి దగ్గర గుండం దగ్గర మొక్కేసి బొట్టు పెట్టుకొని మీదికి ఎక్కుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి హెడ్లైన్ మనం డైరెక్ట్గా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇక చూస్తారు కదా ఎంత పబ్లిక్. ఇప్పుడే ఇంత పబ్లిక్ ఉంటే ఇంకా కొద్దిగా ఎంత ఉంటారు. ఇంకా లైన్లోకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. లైన్లోకి వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకంటే పబ్లిక్వి చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇక చూస్తారు కదా లోపలికి. మా అదృష్టం ఏంటంటే 50 రూపాయల టికెట్, 10 రూపీస్ టికెట్ అని ఉంటుంది. కానీ 50 రూపాయల టికెట్లో మాకు 10 రూపీస్ లాగా వచ్చింది. సో అది ఒక బెనిఫిట్ అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే చెరువుగట్టుకి అంత బడ్జెట్ అయితే రాలేదు. నేను ఒక 700, మా దోస్త్ ఒక 300 పట్టుకొని వచ్చింది. సో సర్లే ఆయన దయ అనుకొని అయితే వచ్చాము. వచ్చే టైంకి అయితే మబ్బులు, వీధులు, గాలి, నాకైతే నేను ఎక్కడ పడిపోతానేమో అని అనిపించింది. అందుకు కొద్దిగా వీడియో అయితే తీసినాను. చాలామంది ఈ సందులో నుంచి కోరిన కోరికలు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఈ సందులోంచి వెళ్ళి అక్కడికి తేలితే మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందంట.
సో ఇది మాత్రం 100% ట్రూ. ఎందుకంటే చాలామంది ఏ ఇబ్బందితో అయితే బాధపడ్డారో వాళ్ళందరూ రికవర్ అయ్యారు. మా అశోక్ బి దాంట్లోకి వెళ్ళిండు. సో ఏం కోరుకున్నా తెలియదు కానీ సరే ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కదా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికతో ఇస్తారు, కానీ నార్మల్గా అయితే రారు కదా. సో ఇక్కడ ఇతనే పరశురాముడు శివలింగాన్ని నిర్మించింది, అంటే స్వయంగా నిర్మించింది ఇక్కడే తపస్సు చేసి ఇక్కడే నిర్మించింది. సో ఇలా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అప్పటికి వర్షం అనేది స్టార్ట్ అయింది. సో మా దర్శనం ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మా వరలక్ష్మి ఇంటికాడ ఏం చేస్తుంది ఏమో. ఓకేనా, నచ్చితే లైక్. పబ్లిక్ చూస్తారు అస్సలు మొత్తం వర్షం పడ్డది మొత్తం ఎక్కడిదక్కడ. ఇక మా బావ అయితే టీవీలో మునిగిపోయాడు, ఈయన మునిగిపోయాడు. మేమైతే సెట్ దగ్గర ఉన్నాము.